జ్యోతిష్య శాస్త్ర ప్రాముఖ్యత, జ్యోతిష్య శాస్త్రంలో పూర్వీకుల ప్రభావం, జనన చార్జుల్లోనే ఆ గ్రహస్థానాలు కూడా ముడిపడి ఉంటాయి. పితృదోషం వలన జీవితంలో వివిధ రంగాల్లో సవాళ్లను కలిగిస్తుంది. పితృపూజ ద్వారా ఆ సమస్యలను పరిష్కరించడానికి పితృపక్షాన్ని శుభ సమయంగా భావించాలి భక్తులందరూ కూడా. పితృపక్షం మన పెద్దలను మనం గౌరవించుకోవడానికి, వారిని స్మరించుకోవడానికి, కుటుంబ సభ్యులందరూ గుర్తుకు తెచ్చుకోవడానికి ఇదొక శుభ సమయంగా భావించాలి భక్తులందరూ కూడా. మన పెద్దల ఆశీస్సులు ఉంటేనే మనం చేసే అన్ని పనులలో విజయం దిశగా సాగుతాం. ఆర్థిక అభివృద్ధి, కుటుంబంలో సౌఖ్యత, ప్రేమానురాగాలు ఇలా అన్నీ కూడా చేకూరుతాయి. అందుకే మన శాస్త్రాలు, వేదాలు, పండితులు అందరూ చెప్పేది ఒకటే మాట: పెద్దలను గౌరవించండి, వారిని సేవించండి, స్మరించండి అని కూడా చెబుతారు. అందుకే మన మధ్య లేని మన పూర్వీకులను ఈ పితృపక్షంలో తలుచుకొని వారికి ఇష్టమైనవి వారికి వండిపెట్టి వారి పేరు మీద దాన ధర్మాలు చేయడం వలన వారు సంతోషిస్తారు, మన కోరికలన్నీ నెరవేరుస్తారు.